నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం తొలి 3 స్థానాల్లో ఉండాలనేది కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఆ దిశగా అడుగులు పడుతున్న కొద్దీ విదేశీ మీడియా కూడా మన దేశ ఆర్థిక దిశపై దృష్టి సారిస్తోంది. ఎందుకంటే ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది ప్రజల జీవన ప్రమాణాలతో ముడిపడ్డ అంశం. అందులో ఎంత చిన్న పొరపాటైనా అది ఉద్దేశపూర్వకంగా కాకపోయినా చివరికి నష్టం భరించేది సామాన్య ప్రజలే. అందుకే ప్రభుత్వాల బాధ్యత సక్రమమైన పారదర్శకమైన మార్గాన్ని సూచించటం. అదే బలమైన ఆర్థిక వ్యవస్థకు పునాది. ఇప్పుడు ఎల్ఐసి నుంచి అదానీ గ్రూపులో 32,000 కోట్ల పెట్టుబడులపై కేంద్ర ప్రమేయం ఉందని వాషింగ్టన్ పోస్ట్ సంచలన రిపోర్ట్ వెలుగులోకి తెచ్చింది. ఎల్ఐసి మాత్రం ఇది పూర్తిగా పారదర్శకంగా సాగిన పెట్టుబడి ప్రక్రియ అని వాదిస్తోంది. కానీ షేర్ మ్యానిపులేషన్, రాజకీయ లంచాల వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థపై పెట్టుబడులు పెట్టడం దేనికి సంకేతం? విపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నా కేంద్రం మౌనం పాటించడం సమంజసమేనా? క్రోనీ క్యాపిటలిజం అంటూ విదేశీ పత్రికలు వ్యాఖ్యానించేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? రిస్కీ పరిశ్రమల్లో ప్రజల కష్టార్జిత నిధులు ఎలా పారాయి? ఈ వ్యవహారం సమగ్రంగా విశ్లేషిద్దాం. పరిశ్రమలకు చేయూత ఇవ్వాలంటే నిధులు కీలకం. అదే సమయంలో కేటాయించిన నిధులు రికవరీ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ప్రభుత్వాల వద్ద ఉన్న ధనం ప్రజల సంపద. చివరికి జవాబుదారీతత్వం కూడా వారికే. ఇలాంటి సందర్భంలో వాషింగ్టన్ పోస్ట్ తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదానీ గ్రూప్ కంపెనీల్లో సుమారు $3.9 బిలియన్ అంటే మన కరెన్సీలో 32,000 కోట్ల పెట్టుబడి పెట్టిందని ఆరోపించింది. ఈ కథనంలో భారత ఆర్థిక సేవల విభాగం అధికారులు మే నెలలో ఎల్ఐసి నిధులను అదానీ వ్యాపారాల్లోకి మళ్లించేలా ప్రతిపాదన రూపొందించి అమలు చేశారని పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను ఎల్ఐసి తీవ్రంగా ఖండించింది. తన పెట్టుబడి నిర్ణయాలు పూర్తిగా స్వతంత్రంగా బోర్డు ఆమోదించిన విధానాల ప్రకారం సమగ్ర పరిశీలన తర్వాత తీసుకుంటామని స్పష్టం చేసింది. నిధులు లావాదేవీల విషయంలో కేంద్రం జోక్యం, నీతి ఆయోగ్ నుంచి ఎలాంటి సూచనలు లేవని, పెట్టుబడులపై ఎలాంటి లేఖలు రాయలేదని ప్రభుత్వ అధికారులు తెలిపారు. వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని అసత్యం, ఆధారం లేని, వాస్తవానికి దూరమైనది అని ఎల్ఐసి అభివర్ణించింది. నిప్పు లేకుండా పొగరాదు. అదే తరహాలో మీడియాలో వెలుగులోకి తీసుకొచ్చే అంశాల వెనుక కూడా అనేక ముడిపడిన విషయాలుంటాయి. అదానీ ఎల్ఐసి వ్యవహారంలో కూడా ఇదే జరిగింది. అదానీ సంస్థపై గతంలోనూ వివాదాస్పద ఆరోపణలు వచ్చాయి. 2023లో హిండెన్బర్గ్ రీసెర్చ్ షేర్ మ్యానిపులేషన్లో ఆరోపణలు చేసిన తర్వాత 2024లో అమెరికా న్యాయశాఖ భారత రాజకీయ నాయకులకు లంచాలు ఇచ్చినట్టు ధృవీకరించిన నేపథ్యంలో ఎల్ఐసి తాజా పెట్టుబడులు మరోసారి చర్చకు దారితీశాయి. ఎల్ఐసి భారతదేశపు అతిపెద్ద బీమా సంస్థగా ప్రజల నుంచి సేకరించిన ప్రీమియం నిధులను దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యూహాత్మకంగా వినియోగిస్తోంది. ఈ నిధులను ప్రభుత్వ బాండ్లు, షేర్లు, డెబెంచర్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిగా మళ్లిస్తుంది. ఎల్ఐసి పెట్టుబడి వ్యూహం 3 ప్రధాన లక్ష్యాలపై దృష్టి సారిస్తుంది. పాలసీదారులకు భద్రత, స్థిరమైన రాబడి, దేశ ఆర్థిక వృద్ధికి మద్దతు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, మౌలిక వస్తుల ప్రాజెక్టులలో ఎల్ఐసి పెట్టుబడులు విస్తరించి దేశ ఆర్థిక వ్యవస్థలో స్థిరతను కలిగించేలా పనిచేస్తుంది. రెండు 2014లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మొత్తం ఆస్తుల విలువ సుమారు 15 లక్షల కోట్లుగా ఉండేది. 2025 నాటికి ఈ విలువ భారీగా పెరిగి 58 లక్షల కోట్లకు చేరింది. అంటే దాదాపు 4 రెట్లు వృద్ధి చెందడం గమనార్హం. ప్రస్తుతం ఎల్ఐసి 351 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి ఉంది. ఇందులో అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసి పెట్టిన పెట్టుబడి మొత్తం బీమా సంస్థ మొత్తం పెట్టుబడిలో సుమారు 2% మాత్రమే. అంటే ఎల్ఐసి పెట్టుబడి వ్యూహం విస్తృతంగా డైవర్సిఫై అయి ఉండడం వల్ల ఒకే కంపెనీ ఆధారపడే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఎల్ఐసి పెట్టుబడి పెట్టిన సంస్థలు నష్టాల బాట పడితే ఆ ప్రభావం ఎల్ఐసి పెట్టుబడి విలువపై తాత్కాలికంగా పడొచ్చు. కానీ మొత్తం పెట్టుబడి పోర్ట్ఫోలియోపై ప్రభావం పరిమితంగా ఉండేలా ఎల్ఐసి ముందుగానే వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటుంది.
ప్రజాక్షేత్రం నుంచి ప్రభుత్వాల పాలన వరకు ఎన్నో అంశాలు చర్చకు వస్తూ ఉంటాయి. విమర్శలు, ఆరోపణలు రావడం సహజం. కానీ వాటిపై ఇచ్చే వివరణలే విశ్వసనీయతకు అద్దం పడతాయి. వాషింగ్టన్ పోస్ట్ కథనంపై ఎల్ఐసి స్పందించింది. కానీ కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం అనేక ప్రశ్నలకు దారితీస్తుంది. విదేశీ కథనంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ వంటి ప్రభుత్వ విభాగాలు ఎల్ఐసి పెట్టుబడులకు ప్రోత్సాహం ఇచ్చినట్టు పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎల్ఐసి పెట్టుబడులపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం, వివాదాస్పద కంపెనీల్లో పెట్టుబడులపై సమగ్ర సమీక్ష చేపట్టకపోవడం, క్రోనీ క్యాపిటలిజం అంటే రాజకీయ అధికారుల మద్దతుతో కొంతమంది వ్యాపారవేత్తలు లాభపడే వ్యవస్థ వృద్ధి చెందుతుందన్న ఆందోళనలను సంకేతంగా భావించబడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఈ పెట్టుబడుల లావాదేవీల పారదర్శకతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల కష్టార్జితంగా కూడిన నిధులను నిర్వహించే బాధ్యత ప్రభుత్వ రంగ సంస్థలపై ఉంటుంది. ఎల్ఐసి వంటి సంస్థలు ప్రజల ప్రీమియం రూపంలో వచ్చిన నిధులను పెట్టుబడులుగా మళ్లించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత కలిగి ఉంటాయి. అదానీ గ్రూపుపై వివాదాస్పద ఆరోపణలున్న సమయంలో ఎల్ఐసి పెట్టుబడులు కొనసాగించడాన్ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఎల్ఐసి వంటి సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నియంత్రణ లేకపోయినా విధానాల రూపకల్పన, నియామకాలు, ఆర్థిక దిశానిర్దేశం ద్వారా పరోక్షంగా ప్రభావం చూపగలదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిశ్చలత లేదా మౌనం ప్రజాధనాన్ని ప్రైవేటు వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగించడమా అనే విమర్శలకు తావిస్తోంది. రంగాలు వేరుగా ఉండొచ్చు, నియంత్రణపై స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ పెట్టుబడుల విషయంలో వ్యతిరేకతలు ఎదురైనప్పుడు బాధ్యత ప్రభుత్వంపై పడుతుంది. ఇప్పుడు ఎల్ఐసి అదానీ వ్యవహారంలో కూడా ఇదే చర్చ సాగుతోంది. షేర్ మార్కెట్ ఆధారంగా ఎల్ఐసి వంటి బీమా సంస్థలు పెట్టుబడులు పెట్టడం ద్వారా మార్కెట్ పెరుగుదల సమయంలో మంచి రాబడి సాధించవచ్చు. కానీ మార్కెట్ పతనం లేదా పెట్టుబడి చేసిన కంపెనీలు నష్టాల్లోకి వెళ్లినప్పుడు ఎల్ఐసి పెట్టుబడి విలువ తగ్గే ప్రమాదం ఉంటుంది. దీని ప్రభావం దీర్ఘకాలంలో పాలసీదారుల నిధుల భద్రతపై సందేహాలు తలెత్తించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు సాధారణంగా 3 విధాలుగా స్పందించవచ్చు. 1. ఎల్ఐసి పెట్టుబడి విధానాలు స్వతంత్రంగా బోర్డు ఆమోదించిన ప్రకారం జరిగాయని స్పష్టత ఇవ్వడం. 2. సంస్థ ఆర్థిక స్థితి బలంగా ఉందని, పాలసీదారుల ప్రయోజనాలకు ఎలాంటి ప్రమాదం లేదని హామీ ఇవ్వడం. 3. అవసరమైతే పారదర్శకత కోసం పార్లమెంటరీ విచారణలు లేదా ఆడిట్లను చేపట్టడం. ఇలాంటి సందర్భాల్లోనూ ప్రజల నిధుల వినియోగంపై ప్రభుత్వాలు నైతికంగా బాధ్యత వహించాల్సిన అవసరం తెరపైకి వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా అదానీ గ్రూప్కు కేంద్ర ప్రభుత్వాల మద్దతు ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో, మీడియా వేదికల్లో తరచూ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలోనూ, నేటి బీజేపీ పాలనలోనూ అదానీ గ్రూపుకు మౌలిక వస్తుల ప్రాజెక్టులు, విమానాశ్రయాల నిర్వహణ, పోర్టుల అభివృద్ధి వంటి రంగాల్లో అనేక ఒప్పందాలు, లైసెన్సులు, విధానపరమైన వెసులుబాట్లు కల్పించబడ్డాయని విమర్శలు వచ్చాయి. 2023, 2024లో షేర్ మ్యానిపులేషన్, లంచాలు, ధృవీకరణ అంశాలు మరింత దుమారం రేపింది. ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్ కథనం ద్వారా 32,000 కోట్ల ఎల్ఐసి పెట్టుబడులు అదానీ గ్రూప్కి మళ్లించబడ్డాయని పేర్కొనడం, కేంద్ర ప్రభుత్వ విభాగాల ప్రమేయాన్ని సూచించడం ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఎల్ఐసి అదానీ పెట్టుబడుల వివాదానికి మార్గం సుగమం చేయడంలో సెబీ ఇచ్చిన నివేదిక కీలకంగా మారింది. గత సెప్టెంబర్ 18న భారతీయ మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెబీ, హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ చేసిన ఆరోపణలపై తమ తుది నిర్ణయాన్ని ప్రకటించింది. అదానీ గ్రూప్పై షేర్ మ్యానిపులేషన్, అకౌంటింగ్ అస్పష్టతలు, సంబంధిత పార్టీ లావాదేవీలను దాచిన ఆరోపణలు స్థిరంగా నిరూపితమయ్యేలా లేవు అని సెబీ తేల్చింది. తుది ఉత్తర్వుల్లో అదానీ గ్రూపు, వారి కీలక నిర్వాహకులు, సంబంధిత సంస్థలపై ఎలాంటి శిక్షా చర్యలు తీసుకోలేదు. ఆరోపణలు సంబంధిత పార్టీ లావాదేవీలపై ఆధారపడినప్పటికీ సెబీ వాటికి గత నిబంధనల ప్రకారం పునః విశ్లేషించలేమని, వెనుకబడిన సంస్థలకు అన్వయించే చట్టాలను వర్తింపజేయడం సరికాదని స్పష్టం చేసింది. ఈ నివేదిక వెలువడిన తర్వాత ఎల్ఐసి పెట్టుబడులు ప్రవాహంగా కొనసాగిన పరిణామం గమనించదగినది. సెబీ నివేదిక ఎల్ఐసి అదానీ వ్యవహారానికి నూతన దిశను సూచించినట్లు భావించబడుతోంది.
ఆదానీలో పెట్టుబడులు పెట్టే అంశం కొత్తది కాదు. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం 2023లోనే కేంద్ర ప్రభుత్వ విభాగాలు ఎల్ఐసి ద్వారా 32,000 కోట్ల పెట్టుబడి ఆదానీ గ్రూప్కి మళ్లించే ప్రణాళికను రూపొందించాయని ఆరోపణలు ఉన్నాయి. అయితే 2024లో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈ డీల్ కొంత ఆలస్యం జరిగిందన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. సెబీ తాజా నివేదిక హిండెన్బర్గ్ ఆరోపణలపై స్థిరంగా నిరూపించలేనివి అన్న తుది అభిప్రాయం. ఎల్ఐసి పెట్టుబడులకు న్యాయబద్ధత కల్పించేలా ఉపయోగించారని భావించే వాదనలు కూడా వెలువడుతున్నాయి. అంటే సెబీ నివేదిక ఒక రెట్రోస్పెక్టివ్ క్లీన్ చిట్గా పనిచేసిందా, లేక నిజంగా నిబంధనల ప్రకారం విచారణ జరిపి ఆరోపణలు నిరూపించలేకపోయిందా అనే ప్రశ్నలు ఇంకా చర్చకొస్తున్నాయి. అదానీ ఎల్ఐసి పెట్టుబడుల కథనం చుట్టూ విమర్శలు వస్తున్నాయి. లీక్ అయిన డాక్యుమెంట్లు, అంతర్గత చర్చలు, అంతర్జాతీయ పత్రికల విశ్లేషణలు అన్నీ సమాధానం చెప్పలేని ప్రశ్నలుగానే మారిపోయాయి. ఎల్ఐసి తన పెట్టుబడి నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకుంటుందని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం మౌనం ఈ వివాదానికి మరింత బలం చేకూర్చుతోంది. ప్రజల కష్టార్జిత నిధులు నిర్వహించే సంస్థగా ఎల్ఐసిపై ఉన్న నమ్మకం ఇలాంటి పరిణామాల మధ్య పరీక్షకు లోనవుతుంది. పారదర్శకత, బాధ్యతాయుతమైన పాలన, సమగ్ర సమీక్ష ఇవి ఇప్పుడు ప్రజాస్వామ్యానికి అవసరమైన అక్షరాలుగా మారిపోయాయి. చివరికి మంచి జరగాలి అన్న ఆశ అందరిలో ఉంది. ప్రజల ధనం రక్షిస్తూ పెట్టుబడుల పర్వం సాగాలని మనము ఆశించడమే మిగిలింది.